ట్రాన్స్మిషన్ సిస్టమ్తో మనం చేసే పని ఏంటమ్మా, ఇంజన్లో తయారైన పవర్ని గేర్స్కి త్రూ గేర్స్ త్రూ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అసలు సైకిల్ చూడమ్మా, సైకిల్ చూస్తే నువ్వు పెడల్కి ఒక పెద్ద వీల్ ఉంటుందా, నువ్వు పెడల్ దగ్గర ఉంటుందా, సో ఆ పెద్ద వీల్ ఉంటుంది కదా, అలాగే ఇంజిన్కి కూడా ఒక వీల్ ఉంటుంది. ఓకేనా, ఆ వీల్కి ఇక్కడ మనకి పెడల్కి ఏమవుతుంది, ఒక చైన్ కనెక్ట్ అయ్యి, ఈ చైన్ ఎక్కడికి వెళ్ళింది, వెనక బ్యాక్ టైర్కి ఇంకొక చిన్న వీల్ ఉంటుంది, దానికి కనెక్ట్. అక్కడ చైన్ వెనకాల ఉండే వీలు ట్రాన్స్మిషన్. అలాగే ఇక్కడ కూడా మనం కార్లో ఇంజన్లో పవర్ జనరేట్ అవుతుంటే ఆ పవర్ని చక్రాల దాకా తీసుకెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ చైన్ వెనకాల వీలు ఉన్నట్టే ఇప్పుడు నువ్వు గేర్ వీల్ చూసావు అనుకోమ్మా, ఇప్పుడు నువ్వు తొక్కే మామూలు సైకిల్కి ఏంటంటే వెనకాల ఉంది సింగిల్ గేర్ అనమాట, సింగిల్ గేర్. అలాగే గేర్ సైకిల్ ఉంటుంది, అలాంటి చక్రాలు పెద్దవి చిన్నవి కొన్ని పెద్దగా ఒక 4-5 ఉంటాయి. అంటే అక్కడ ఎన్ని గేర్స్, 4-5 గేర్స్ ఉన్నట్టు అనమాట. మనం అక్కడ గేర్ షిఫ్ట్ చేస్తే అక్కడ పవర్ ట్రాన్స్ఫర్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. సేమ్ అంతే, ఇక్కడ ఇంజన్లో తయారైన పవర్ చక్రాల దాకా వెళ్ళడానికి ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రాన్స్మిషన్ సిస్టంలో పార్ట్సే క్లచ్, గేర్.